దేవాది దేవుడు మనలను ప్రేమించి ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు లూథరన్ దేవాలయం వారు నిర్వహించినటువంటి ఉజ్జీవ సువార్త సభలలో ఈ సంవత్సరం నన్ను కూడా పాలిభాగస్తుడిగా చేసినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ స్థలంలోనికి మీ మధ్యకు రావటానికి కారకులు మరి తమ్ముడు డేవిడ్ రాజ్ గారు సిఆర్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ తమ్ముడికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానిక సంఘ కాపరి గారు జి మార్టిన్ లూథరయ్య గారికి గురుమండల అధ్యక్షులు, వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అట్లాగే డెలిగేట్ గారికి, ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి, పిసిసి సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా సంఘ పెద్దలకు యేసుక్రీస్తు శుభనామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచినటువంటి కొద్ది కాలం క్రితం మనము పాత మందిరంలో, అనగా నేను వాక్యం చెప్పలేదు కానీ అప్పుడు చిన్న మందిరముగా ఉండేది. చాలాసార్లు వచ్చాం, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బైబిల్ కాలేజీ పక్షంగా ఇక్కడ జరిగినటువంటి సంవత్సర కాలం మరి పెద్దల యొక్క సహకారంతో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు సంఘములో అందరికీ తెలుసు. పిల్లల ఈ సమయంలో ఇంత చక్కటి ఘనమైనటువంటి పరిచర్యలో మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము వెళ్దాం. పిల్లరా, చేరవచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకున్నటువంటి మన పాంప్లెట్లో ప్రకటించినటువంటి వాక్య భాగము దగ్గర నుండి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ మరికొంత సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ మొరను ఆలకించి తిని చదువమ్మా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. పిల్లరా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నాడు, మిక్కిలి అనుకూలమైన సమయం. నేటి క్రైస్తవ సంఘం అనగా సార్వత్రికమైనటువంటి భూమండలం మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘం దేవునిని ఆరాధించేటువంటి విషయంలో, దేవునిని స్తుతించేటువంటి విషయంలో, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఇలాగా రకరకాలుగా అన్ని కోణాలలోనూ అన్ని విషయాలలోనూ సహకరిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ మిక్కిలి అనుకూలమైనటువంటి సమయంలో మనము దేవునిని ఆరాధించకుండగా, రక్షణ పొందకుండగా, కాలయాపన చేస్తూ పర్వాలేదులే, మా పెద్దల కాడి నుంచి ఎలాగే ఉన్నాం, మేము ఎలాగే ఉంటాం, మా పిల్లలు ఎలాగే ఉంటారు, పర్వాలేదులే అన్నట్టుగా ఉంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇదిగో మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం.
ఇదే రక్షణ దినము. రక్షణ అంటే అర్థం ఏంటండి? ఏమైనా అవగాహన ఉందా? రక్షణ అనే మాటకు అర్థం ఏంటి? రక్షణ అనే మాటకి ఒక నిర్వచనం చెప్తున్నాను. దేవుని ఉగ్రత నుండి తప్పించబడటమే రక్షణ. ఏంటంట? దేవుని ఉగ్రత నుండి తప్పించబడటమే రక్షణ. రక్షణ పొందావమ్మా అని అడుగుతాం మనం కదా. అమ్మా రక్షణ పొందారా, రక్షించబడ్డారా అని అడుగుతూ ఉంటాం. రక్షణ అంటే అర్థం ఏంటి అనంటే, మానవుడు దేవుని సన్నిధిలో నుండి వచ్చేటువంటి ఉగ్రతను తప్పించుకోవటమే రక్షణ. అయితే ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇదే రక్షణ దినం, రేపు మనది కాదు. ఈరోజు అనగానే మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అని అంటే, రక్షణ పొందాలి. రక్షణ పొందడం అంటే ఏంటి? సరే, రక్షణ పొందకపోతే వచ్చే ఆ పరిస్థితులు ఏంటి? కొన్ని విషయాలు, ఒకటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేసి సందేశంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకొందుము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి మాట అదే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ కొరింథీ సంఘంతో అన్నాడు, ఇదిగో మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఇంత గొప్ప రక్షణను ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? కాబట్టి రక్షణను మనము నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? రక్షణను ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. కొన్ని త్వరగా 2 మాటలు నేను చూపించి కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. కావున ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము రక్షణ పొందటానికి అని చెప్పిన పౌలు గారు హెబ్రీ కందకత్తగడికి వచ్చేసరికి అంటున్నాడు, నేడే ఇంత గొప్ప రక్షణను ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఫిలిప్పీ సంఘానికి వచ్చేసరికి అంటున్నాడు, ఇదిగో రక్షణను పొందినటువంటి మన జీవితాలలో మన రక్షణను ఏం చేయాలంట? కొనసాగించాలి. నేటి క్రైస్తవ సమాజం ఏం చేస్తుందయ్యా అనంటే, మారు మనసు పొందడం వరకు ఓకే, బాప్తీసం తీసుకోవడం వరకు బాగానే ఉంది. బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడి నమ్మకమైన విశ్వాసిగా వారి యొక్క పొందినటువంటి రక్షణ ఏదైతే ఉందో అది కడవరకు కాపాడుకోవలసినటువంటి క్రైస్తవ సంఘం కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు వెనదిరిక్కిపోవడం, కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిలో నుంచి బయటికి రావడం, లోక సంబంధమైన వాటిని అంటించుకోవడం, లోకములో ఉన్న వారి వల్లే కొనసాగిపోవడం, మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తిరిగి మరలా దేవుని దగ్గరికి రావడం, ఇలాంటి పరిస్థితి నేటి దినాల్లో జరుగుతుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధిలో పొందుకున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ ఏం చేయాలయ్యా అనంటే కడవరకు కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలి? మత్తయి శుభవార్త 24వ అధ్యాయం, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనం చదవండమ్మా. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అనంది అక్కడ. అంతము వరకు అనంటే భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలం, రెండవది మనము బ్రతికి ఉండగా యేసు ప్రభువారు వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళేంత వరకు మనం ఏం చేయాలంట? సహించాలి. అంతము వరకు మన జీవిత యాత్రలో ఒకసారి రక్షించబడిన తరువాత, వెలిగింపబడిన తరువాత,
ప్రియులారా, మనము చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే మన రక్షణను అంతము వరకు కాపాడుకోవాలి, అంతము వరకు సహించాలి. సహించకపోతే సహించకపోతే ఉగ్రత పాలవుతాం. అంతము వరకు ఓపికగా ఉండకపోతే ఉగ్రత పాలవుతాం. ఉగ్రత పొందాలి అనేది దేవుని ఉద్దేశము కాదు. ఉగ్రతలోనికి వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశము కాదు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అనేదే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ మనము ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మిక్కిలి అనుకూలమైన సమయాన్ని మనం ఇచ్చినప్పుడు మనము రక్షణ పొందకుండా ఉన్న, రక్షణను నిర్లక్ష్యం చేసిన, రక్షణను మనం కొనసాగించకుండా మధ్యలో ఆగిపోయినా ప్రియులారా, దేవుని ఉగ్రతలో మనము పాలిభాగస్థులం అవుతాం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యగారు నాకు వాక్యం ఇస్తూ అన్నారు, ప్రకటన గ్రంథం గురించి అనేకమైన విషయాలు అయ్యగారు బోధిస్తారు అని చెప్పి ప్రకటన చేసి మీకు ఇచ్చారు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమీపముగా లేక రాకడ సమయములో మనం ఉన్నాం. రాకడ సమయంలో ఉన్నటువంటి మనము మరి ఆయన వచ్చే సమయం ఎట్లా ఉంటుంది, ఆయన వచ్చే గడియ ఎలాగుంటుంది, కొన్ని విషయాలు ఆయన ఎలాగ మన కొరకు సూచనలు చెప్పారు అని కనుక మనం ఆలోచన చేస్తే, అదే 24వ అధ్యాయము ప్రారంభంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 3వ వచనం చదవండమ్మా. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేమని మాతో చెప్పుమనగా అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో నేను ఇలాగుంటా, ఇలా చేస్తా, ఇలా చెప్తా, ఆయన ఏదైతే చేయాలని వచ్చారో అవన్నీ తెలియచేసినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, వారు దేవాలయము కట్టడ గురించి శిష్యులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వారితో అన్న మాట ఏంటంటే, మీరు అన్ని బాగానే చెప్పుకుంటున్నారు కానీ ఇదిగో రాయి మీద రాయి లేకుండా ఒక రోజు వస్తుందయ్యా అని చెప్పారు. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత జనంలో నుంచి బయటకు వచ్చాక ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా ఇది ఇవన్నీ చెప్తున్నావు కదా, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేంటి? ఈ మాటలు జరిగి దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు అయ్యింది. ఈ 2000 సంవత్సరాలుగా దేవుని రాకడ కొరకు క్రైస్తవ సంఘం ఎదురు చూస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఆయన రాకడ, ఆయన చేసే అన్ని విషయాలు చాలా క్లుప్తంగా అర్థవంతంగా దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. ఈ 24వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇలాగ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడక్కడ వస్తాయి, ఇలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి అని చెప్పిన తర్వాత అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడని మనం 13వ వచనం చదువు. 14లో కూడా ఏమన్నాడంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా కూడా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతము వస్తుంది. అంటే దేవుని యొక్క సువార్త సకల జనములకు ప్రకటించబడాలి. ఈ రోజున మనకు తెలిసింది, కానీ కొన్ని అడవుల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి జాతుల వారు ఉన్నారు చాలా మంది, వారికి ఇంకా సువార్త అందల. మనలో చాలా మంది ఏమంటే మిషనరీలుగా బయలుదేరి ఏమంటే ఎల్లకూడని స్థలాలకి వెళ్ళినా కూడా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త తీసుకుని వెళుతున్నటువంటి సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ సమయంలో అంతం ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే, అక్కడ అన్నాడు సకల జనములకు సువార్త ప్రకటించబడుతుంది అన్నాడు. అయితే ఈ సమయంలో మనం ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నేను ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనము యేసు ప్రభు యొక్క ఈ రాకడ కాలంలో మనం ఉన్నాం కనుక ప్రకటన గ్రంథం ప్రకారం మనము ఇప్పుడు ఎక్కడున్నాము, ప్రకటన గ్రంథం ప్రకారం ఇప్పుడు మనం ఎక్కడున్నాం. ప్రకటన గ్రంథం రాయబడేటువంటి సమయం దాదాపు 1వ శతాబ్దంలో,
ఆ స్విచ్లు కట్టేయండి, కొంచెం అవి అవి రీసౌండ్ వస్తుంది. పిల్లల ప్రకటన గ్రంథం రాసే సమయంలో మొదటి శతాబ్దంలో ప్రకటన గ్రంథం రాయబడింది. యోహాను గారికి మొదటి అధ్యాయంలో దర్శనము ద్వారా దేవుడు ప్రత్యక్షమై ఆయన యొక్క ప్రతిబింబాన్ని చూపించుకుంటూ వచ్చాడు. ఆయన రూపాన్ని చూసిన తర్వాత ఆయన చచ్చిన వాని వలె పడిపోయాడు అని అంటుంది. మొదటి అధ్యాయంలో దర్శనము పొందుకున్నటువంటి యోహాను గారు 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు లేఖలు రాయమని చెప్పాడు. ఇక 4వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ప్రారంభ వచనాలు అన్నటువంటి మాట ఏంటంటే, ఈ సంగతులు జరిగిన తరువాత అమ్మా నేను చూడగా ఇదిగో పరలోకము నుండి పరలోకం యొక్క తలుపు తెరవబడి ఉండుట, ఆ మాటలాడినటువంటి వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. చూడండి, నేను చాలా క్లుప్తంగా చెప్తాను, సమయం లేదు కనుక. మొదటి అధ్యాయంలో పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారికి దర్శనము ద్వారా మాట్లాడుతూ ఆయనను బలపరిచారు. కొన్ని స్వరాన్ని విన్నాడు మొదటి అధ్యాయంలో. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు లేఖలు రాయమని చెప్పాడు. ఇక 4వ అధ్యాయం కాడికి వచ్చేసరికి యోహాను, ఇక నేను చెప్పితే నీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి జరగబోయేటువంటి వాటన్నిటిని కూడా నేను నీకేం చేస్తానంటున్నాడు, కనుపరుస్తాను, అంటే చూపిస్తాను అని పరలోకంలో ఒక తలుపు తెరిచిన తర్వాత ఆయన్ను డైరెక్ట్గా పరలోకానికి తీసుకుని వెళ్ళారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, ఇవన్నీ జరుగుతున్నాయి. పరలోకంలో ఉన్న విషయాలన్నీ కూడా చూశాడు ఆయన. అంతవరకు బాగానే ఉంది. 5వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ముద్రలు వేయబడినటువంటి ఒక గ్రంథాన్ని చూశాడు. ఆ గ్రంథం ఎవరు ఇప్పుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ గ్రంథం విప్పేదాని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యోహాను గారు ఎవరన్నా ఇప్పితే బాగుండు తెలుసుకుందామని ఏడుస్తున్నాడు. అందులో ఒక దూత వచ్చి అన్నది, కంగారు పడకయ్యా, ఇవి విప్పటానికి యోగ్యుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన విప్పుతాడు అని చెప్తాడు. సరే, ఇంకా 6వ అధ్యాయం కాడికి వచ్చేసరికి మొదటి ముద్ర విప్పబడినటువంటి సంఘటన. తర్వాత రెండవ ముద్ర విప్పినటువంటి సంఘటన, 3వ ముద్ర విప్పినటువంటి సంఘటన. ఈ 3 ముద్రలు చెప్పడానికి 3 రోజులు పడుతుంది. కాబట్టి మనం ఎక్కడున్నామో చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ అలా 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 గుర్తు చేసుకుంటూ వచ్చాను. మీరు ఇంటికాడ రేపొద్దున మీరు ఈ 4 అధ్యాయాలు చదివితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవ సంఘం ఎక్కడుందయ్యా అని అంటే, చూడండి 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణముల వలనను, భూమిలో ఉండు క్రూర మృగముల వలనను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన వానికి అధికారము ఇవ్వబడింది అన్నాడు. భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రస్తుతం అంటే, దగ్గర దగ్గర 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని కోట్లు? 800 కోట్ల మంది ఉన్నారు భూమండలం మీద. ఇప్పుడు వాక్య ప్రకారం మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని ఆ 4వ జీవి చెప్పుట విన్నాడు. అప్పుడు నేను చూడగా ఆయన ఏమంటున్నాడు, ఇదిగో పాండుర వర్ణము కలిగినటువంటి ఒక గుర్రము కనబడింది. పాండుర వర్ణము అంటే ఎరుపు రంగు కాదు, పసుపు రంగు కాదు, పాలిపోయినట్టు ఉంటుంది రంగు పాండుర వర్ణము అంటే. ఇక్కడ అన్నాడు పాండుర వర్ణము కలిగినటువంటి ఒక గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వాళ్ళు ఎవరు అమ్మా? ఎవరు కూర్చున్నాడంట? మృత్యువు. ఇప్పుడు ఈ గుర్రము వేగంగా వెళ్తూ ఉంది. ఈ మృత్యువు కూర్చున్నటువంటి పరిస్థితి. మృత్యువు అంటే అదొక మరణ దూత.
ఈ మరణదూత చేసే పని ఏంటయ్యా అనంటే దానికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పాతాళ లోకము వానిని వెంబడించెను, ఖడ్గముల వలనను అన్నాడు. వేటి ద్వారా చంపుతాడో చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి ఖడ్గముల వలన. ఖడ్గములు అంటే అమ్మా ఏంటంట? కత్తులు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం చాలా న్యూస్లు మనం చదివాం. కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లలు పోకిరివాడు ఎవడు వెళ్ళి ప్రేమించమని అడిగితే, నేను ప్రేమించనంటే, నిన్ను కాదు నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నానని అంటే ఏం చేశారు వాళ్ళు? చాలా సందర్భాల్లో మొక్కల మీద యాసిడ్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి, కత్తులు పట్టుకుని వెళ్ళి కాలేజీల్లోనే పేకలు కోసి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో చదివాం మనం గత కాలంలో. అంటే మృత్యుదూతకి అధికారం ఇవ్వబడిందంట. ఈ మృత్యుదూత చేసే పని ఏంటయ్యా అనంటే ఖడ్గముల వలన చంపుకుంటూ వెళ్తుందంట. ఖడ్గముల వలననే కాకుండా ఇంకా ఎలా చేస్తుందయ్యా అనంటే కరువుల వలన. మనకి కరువు అంటే తెలుసు అంటారా? మనకి పెద్దగా తెలియదు. కొన్ని దేశాల్లో పచ్చని మొక్క కూడా మొలవనటువంటి ప్రదేశాల్లో, మొన్న కూడా ఒక వీడియో వచ్చింది, వాళ్ళ మట్టిని మన ఇడ్లీ పిండిలాగా దోశల పిండిలాగా చేసుకుని, మొన్నే వచ్చింది ఆ మట్టి, ఆ వీడియో చూశాను. అది ఆ పెనం మీద వేసుకుని ఆరబెట్టుకుని ఆ మట్టి ముద్దలు తింటున్నారు, ఏం తింటానికి లేక. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా దేశాలలో సరిగా ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితి. అయితే కరువుల వలన ఎలా చంపుతాడండి వాడు అనంటే, ఇప్పుడు గత కాలంలో మిర్చి రైతులు ఉన్నారు, టమాటా రైతులు ఉన్నారు. వీళ్ళు ఏం చేసేవారంటే పెట్టుబడి పెట్టి పంట పండించి చేతికొచ్చే సమయానికి పంట ఏదో రకంగా పాడైపోతే, అది వర్షాల వల్ల లేకపోతే చీడపీడల వల్ల పాడైపోతే మరలా దానికి అప్పు చేసి మరలా పంట వేసి ఆ తర్వాత 2-3 సార్లు చేసేటప్పటికి అప్పులు పెరిగిపోయి అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఎంతోమంది రైతులను మనము చూసాం. అంటే కరువుల వల్ల ఎలా చంపుతాడయ్యా అంటే, ఒక కుటుంబం మీదకి కరువు వచ్చినప్పుడు అప్పు తీర్చుకోలేక ఎదుటి వారికి సమాధానం చెప్పలేక తనను తాను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించే పరిస్థితి మృత్యుదూత దగ్గర ఉంది. అక్కడతోటి విడిచిపెట్టడంట. ఇంకా ఏం చేస్తాడంట? అమ్మ కరువుల వలనను, తర్వాత అన్నాడు మరణము వలనను. మరణము వలనను అని పుట్టినోట్లు అంకి వేసి కింద రాశాడు చూడండి. ఏంటి దాని అర్థం? ఏంటంట? తెగుళ్ళు. తెగుల వలన. తెగుళ్ళు అంటే మందులేని రోగాలని తెగుళ్ళు అంటారు. చాలా తెగుళ్ళు వచ్చాయి మన మీదకి. 2019, 2020 అంతా కూడా ఒక తెగులతో బాధపడ్డాం. ఏంటో తెగులు? అమ్మ కరోనా. అది కంటికి కనబడదు. షేకండి ఇవ్వాలంటే భయం, ఆడు తుమ్మితే భయం, దగ్గితే భయం, మనిషిని పలకరించాలంటే భయం. తెగుళ్ళు అనేవి చాలా తెగుళ్ళు వచ్చాయి. ఆంత్రాక్ష అనేది తెగులు, కరోనా తెగులు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా తెగుళ్ళు వచ్చాయి. స్వైన్ ఫ్లూ, ఇట్లాంటివి తెగుళ్ళు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ అన్నాడు మరణము వలనను. అనేక మందిని చంపటానికంట ఈ మృత్యుదూతకి అవకాశం ఇవ్వబడిందంట. మన కరోనా టైంలో మనిషిని పోడ్చటానికి ఎంత భయంకరమైన పరిస్థితులు అండి ఆ రోజు. నిజంగా దేవుడు మనల్ని కనికరించి అవకాశం ఇచ్చాడు, కానీ లేకపోతే మనం ఎక్కడుండే వాళ్ళమో. మృత్యుదూత ఒడిలో పడకుండా మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలండి. మనకంటే గొప్పోళ్ళు ఎంతోమంది ఐశ్వర్యవంతులు, కోట్ల రూపాయలు పడగలో వేసిన వాళ్ళు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం, మమ్మల్ని బతికించండి అని ప్రాధేయపడిన వారితో సహితము చాలా మంది లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. మనం పట్టుమని గట్టిగా 1,00,000 రూపాయలు తీసుకురండి అంటే తీసుకొచ్చే పరిస్థితులు మన దగ్గర లేవు కదా. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, మృత్యుదూత ఒడిలో పడకుండా మనలు తన అనాదిగల సంకల్పము చేత మనల్ని బ్రతికించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏ రకంగా చంపుతున్నాడంటే అతను మృత్యుదూత? అమ్మా మొట్టమొదటిగా ఖడ్గముల వలనను, కరువుల వలనను, మరణము వలనను, తర్వాత భూమిలో ఉన్నటువంటి క్రూర మృగముల వలనను. భూమిలో ఉన్న క్రూర మృగాలంటే అమ్మ క్రూర మృగాలు వేటిని క్రూర మృగాలు అంటాం? పులులు, సింహాలు,
ఎలుగుబంట్లు, తోడేళ్ళు, ఏనుగులు, ఇలాంటివి క్రూరమైనటువంటివి. అవి క్రూర జంతువులు. అడవిలో ఉండవలసినటువంటి క్రూర జంతువులు ఎక్కడికి వస్తున్నాయి? ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. మీరు టీవీ వార్తలు చూసే అనుభవం ఉందంటారా? మనకి వార్తలు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, పలానా గ్రామంలో లేక పలానా దేశంలో ఇదిగో క్రూరమైనటువంటి ఏనుగులు దండెత్తి ఒకేసారి ఊళ్ళోకి వచ్చేసినప్పుడు అందరు బెంబేలెత్తి పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్రూర మృగాలు. మొన్న మధ్య ఒక స్థలంలో ఒక తల్లి పిల్లలకు స్నానం చేపిద్దామని బాత్రూమ్ తలుపు తీసేటప్పటికి బాత్రూంలో చిరతపులు కూర్చొని ఉందంట, ఇది కమోడ్ సీట్ మీద. నిజంగా తల్లి ఏం చేయాలి అర్థం కాల. ఒక్కసారిగా మెల్లిగా డోరు, అది కళ్ళు మూసుకుని అలా ఉంది, డోర్ అలా దగ్గరికి లాగి, జ్ఞానం కలిగింది స్త్రీ కనుక వెంటనే ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ఆ పిల్లని తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ మొత్తం అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే చాలాసేపటికి మొత్తానికి వచ్చి ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అదే కనుక అల్లరి చేసి ఓ కేకేసింది అనుకోండి, వెంటనే తల్లి పిల్ల కూడా ఆ క్షణంలో. అంటే క్రూర మృగములు కూడా జనాల మీదకి దండెత్తి, క్రూర మృగాలను కూడా వాటి ద్వారా అనేక మందిని చంపడానికి మృత్యుదూతకు అధికారం ఇవ్వబడిందంట. ఎంతమంది మీద చంపడానికి? చూడండి అక్కడ, భూమి యొక్క 4వ భాగము పైన అధికారము దానికి అంటే భూమి మీద ఉన్నటువంటి 4వ భాగం అంటే 800 కోట్ల మంది ప్రజలలో 4వ వంతు అనంటే దగ్గర దగ్గర 200 కోట్ల మంది. 200 కోట్ల మంది ప్రజలను చంపటానికి మృత్యుదూతకు అవకాశం ఇవ్వబడింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి నేటి సమాజంలో. అయితే ఇంకొక మాట ఏంటి అనంటే, ఇది జరుగుతున్నదా నేటి దినాల్లో? జరుగుతుందంటారా? ఇప్పుడు ఇంతకుముందు మన పిల్లల కాలంలో, లేకపోతే మనము చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితం దానికి కొట్టుకుని దెబ్బలాడుకునే సందర్భాలు ఎక్కడ ఉండేవి కాదు. కుటుంబాలు ఐక్యంగా ఉండేవి. ఒకవేళ గ్రామానికి గొడవ వస్తే పెద్దలు వెళ్ళి మాట్లాడుకుని సరి చేసుకునేవారు. లేకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవ వస్తే మధ్యలో ఎవరో పెద్దలు వచ్చి మాట్లాడి సరి చేసే వాళ్ళు ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఏమైందో తెలుసా? ఇద్దరికి గొడవ వస్తే మూడో వ్యక్తి రావట్లా. ఈ ఇద్దరే తెగతింపులు చేసేసుకునే అవసరం. ఎవడ బలవంతుడో బలహీనుడిని చంపడమో కొట్టడమో ఎదురు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి రోజులు ఇవి. నేటి దినాల్లో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక మాట చదువుతున్నాడు చూడండి, 9వ వచనం చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి అనుంది అక్కడ. చూడండి, 5వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఈ 5వ ముద్రను హతసాక్షుల ముద్ర అని పిలుస్తారు. ఈ 5వ ముద్రలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి వారి యొక్క ఆత్మలను చూచి తిని. ఏ ఆత్మలంటవి? హతసాక్షుల యొక్క ఆత్మలు. ఎవరు హతసాక్షులు అవుతున్నారు ఇప్పుడు? అమ్మా, ఎవరు హతసాక్షులు అవుతున్నారు? స్టెఫన్ కాడి నుంచి లెక్కేసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని లక్షల మంది చంపబడ్డారు. కొన్ని లక్షల మంది చంపబడ్డారు. నిన్న మొన్న ప్రవీణ్ గారి దగ్గర దాకా లెక్కేసుకుంటూ వెళ్తే, ప్రవీణ్ గారు ఏమయ్యాడు? హతసాక్షినా? తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, తాము చెప్పినటువంటి వాక్యము నిమిత్తం హతసాక్షులు అవుతున్నారు. చాలా మందిని చంపుతున్నారండి. ఈరోజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉందంటే నేటి క్రైస్తవ సమాజం స్వేచ్ఛగా స్వార్థ ప్రకటించుకునే అవకాశం లేకుండా పోతూ ఉంది. ఒక రోజున ఇలాగే డేవిడ్ రాజు గారు అని ఒక ఆయన్ని హైదరాబాదులో స్వార్థకి, అయ్యా మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండి అన్నారండి. ఇప్పుడు విశ్వాసులు ఫోన్ చేస్తే అయ్యగారు రాకుండా ఉంటారా? అమ్మా,
వెళ్తారు కదా. సరే అని గబగబా పాస్టర్ గారు రెడీ అయిపోయారు, వెళ్ళారు. సరే ఏంటమ్మా అంటే, చిన్న ప్రార్థన చేయండి ఆయన అన్నారు. ప్రార్థన చేద్దామమ్మా అని కళ్ళు మూసుకోండి అన్నారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ఆమెనని కళ్ళు తెరిచేటప్పటికి ఈ స్త్రీలు లేరు. వారి ప్లేస్లో మగోళ్ళు ఉన్నారు. వెంటనే పట్టుకున్నారు, నోరు నొక్కారు, పేక్ కోసారు, చిన్న చిన్న ముక్కల కింద చేసి ఒక సంచిలో వేసి ఆయన తీసుకుని వెళ్ళి దూరంగా పడేశారు. చాలా కాలంగా వరకు అది తెలియలేదు. పాస్టర్ గారు ఇప్పుడే కదా ప్రార్థనకి వెళ్ళాడు కదా, ఇంకా రాలేదంటే ఇంకా రాలేదంటే అని ఇంటికాడ ఉన్నవారు ఎదురు చూడటం, పిల్లలు ఎదురు చూడటం, సంఘం ఎదురు చూడటం. ఏమైందో తెలియదు. చాలా రోజుల వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలా చెప్తే పిల్లల మన గ్రహం స్టేన్స్ గారు కూడా కారులో ఉండగానే తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా పెట్రోల్ పోసి, ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ, ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? హతసాక్షులు అవుతున్నారు. ఇంకా ఇంకా కావాలి దేవునికి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎందుకు కావాలి అని అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ 11వ వచనం చదువుకుందాం చూడండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. ఎంతకాలం ఓపు పట్టమన్నాడు అక్కడ? ఇంకా కొంచెం కాలం. ఎందుకు ఓపు పట్టమన్నాడు? కొంచెం ముందుకు చదివితే వారి వలే ఏంటంట, మరియు వారి వలే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యేంత వరకు ఓపు పట్టండి. ఇప్పుడు ఇంతకీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క బలిపీఠము క్రింద వాళ్ళు మొర్రపెడుతూ ఉన్నారు. ఏమని? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చుకుండగా ఉంటావయ్యా? మేమేం చేసాం వాళ్ళ విషయంలో? యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పినందుకు మమ్మల్ని కొట్టారు. ఆయన రక్షకుడు అని చెప్పినందుకు మమ్మల్ని చంపారు. సువార్త ప్రకటిస్తుంటే మమ్మల్ని చంపుతున్నారు. ఎందాక ఇంకా వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటావని మనకంటే ముందు హతసాక్షులైనటువంటి వారు అక్కడ రోదన చేస్తూ ఉన్నారంట. రోదన చేస్తూ ఉంటే, బలిపీఠం కింద మొర్ర పెడుతూ ఉంటే అక్కడ వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే, వారందరికీ కూడా ఏం చేశాడంట? తెల్లని వస్త్రాలు ఇచ్చి, ఇవి ధరించుకొనండి, కంగారు పడకండి, నేను చేసే పని నాకుంది, ఇదిగో మీ వలే సహోదరులు మరికొంతమంది నాకు కావాలి. నేను ఒక లెక్క అనుకున్నాను. ఎంతమంది అనేది లెక్క మనకి తెలియదు. దేవుడు అనుకున్నాడు ఒక లెక్క, నాకు ఎంతమంది హతసాక్షులు కావాలి భూమి మీద. ఆయన లెక్క ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఆయన లెక్క ఎప్పుడు సరిపోతుందో తెలియదు. ఒకవేళ అలాగ ఆలోచన చేస్తే, ఆయన ప్రారంభం నుండి లెక్కేసుకుంటే ఇప్పటికీ చెదిరిపోయిన సంఘంతో, చనిపోయినటువంటి శిష్యులతో పోల్చుకుంటే కొన్ని లక్షల మంది హతసాక్షులయ్యారు. ఒకవేళ ఈ రాత్రి మనం కూటమయ్యాక ఇంటికి వెళ్ళి పడుకుంటాం కదా, పగల వాళ్ళు ఉన్నారు కదా, పగటి దేశాలు ఉన్నాయి. మనకు రాత్రి అయితే కొన్ని దేశాలు పగలు. ఇప్పుడు అమెరికా ఉందనుకో, వాళ్ళకి తెల్లారుతుంది, మనకు రాత్రి అవుతుంది. సరే, ఇక్కడ మనం వెళ్ళి పడుకుంటాం, అక్కడ తెల్లారుతుంది. ఆ తెల్లారినప్పుడు అక్కడ ఒకవేళ ఆ వెలుగు దేశంలో ఒకవేళ ఏదైనా సరే ఎవరో ఒకరు హతసాక్షి అయ్యాడు అనుకోండి. ఇప్పుడు మనం అనుకుందాం 99 మంది అయిపోయారు, ఇంకొక్కడైతే 100 అవుతుందిరా అని మనం అనుకుంటాం. ఈ రాత్రి అయింది కదా, బాగానే ఉందిలే, 99 అయింది, ఇంకా ఒకడు రేపొద్దున అవుతాడేమోలే అని రాత్రి పడుకుంటే, పగల్లో ఒకవేళ అమెరికా దేశంలోనో లేకపోతే ఇంకా వేరే దేశంలో ఎవడైనా సరే హతసాక్షి అక్కడ ఒకటి పూర్తి అయిపోయింది అనుకోండి. దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంటుంది. దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అన్ని దేశాలకు ఆయన దేవుడు, అన్ని దేశాలు నడిపిస్తున్నది ఆయనే. ఇప్పుడు ఆయన లెక్కలో ఎక్కడైనా ఒక ఆత్మ హతసాక్షి అయిందనుకోండి, ఒకవేళ ఆయన దృష్టి లెక్క ప్రకారం లెక్క పూర్తయితే ఆయన ఏమన్నాడు అక్కడ? సహోదరుల యొక్కయు లెక్క పూర్తయినంత వరకు కూడా ఇక కొంచెము కాలము మీరు విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. హతసాక్షుల యొక్క ముద్రణ కాలములో మనం ఉన్నాం. తెగుళ్ళ చేతను, క్రూర మృగముల చేతను, ఖడ్గముల వలనను, కరువుల వలన చంపబడుతున్నటువంటి మృత్యుదూత ఏలుబడి చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. మృత్యుదూత ఎక్కడెక్కడ సంచారం చేస్తుందో అక్కడక్కడ మరణాలు ఉంటాయి.
కొన్నిసార్లు ఇది ప్రమాదకరమైన మలుపు, జాగ్రత్తగా వెళ్ళండి అని ప్రభుత్వం వారు బోర్డులు రాస్తూ ఉంటారు. ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆ స్థలంలో మృత్యుదూత ఉంటే పదే పదే అక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఎవడైనా బోరుబాబులో పడి పిల్లడు చనిపోయాడు అని అంటే కొంతకాలం ఇంకా అదే వార్త నడుస్తూ ఉంటుంది. విమానం పడి కూలిపోయింది అని అంటే కొంతకాలం ఇంకా అవే వార్తలు నడుస్తూ ఉంటాయి. బస్సు నదిలో పడింది అని అంటే కొంతకాలం అవే నడుస్తూ ఉంటాయి. మృత్యుదూత సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ భారతదేశంలో పడిపోతే ఇంకో దేశంలో, ఇంకో దేశంలో, ఇంకో దేశంలో, ఈ 200 దేశాల్లో ఏదో ఒక మూలన ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో మృత్యుదూత సంచారం చేస్తానే అంతలా సంచారం చేస్తున్నటువంటి ఆ మృత్యుదూత కాలం, ఏలుబడి కాలంలో మనం ఉన్నాం. అదే సమయంలో హతసాక్షుల ముద్రణ కాలంలో కూడా మనము ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ లెక్క పూర్తయితే పరిస్థితి ఏంటి? ఈ రాత్రి లెక్క పూర్తయితే ఏం చేస్తాడు ప్రభు? తర్వాత వచ్చిన చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలిపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను అని ఉంది అక్కడ. ఈ మాట ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30, 31లో కూడా 3 వచనాలు కూడా ఇదే సందర్భాన్ని ప్రభు చెప్పారు. అవి చదవద్దు, మీరు తర్వాత ధ్యానం చేయండి. ఇక్కడ అన్నట్టు చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క లెక్క పూర్తవుతుందో, దేవుడు అనుకున్నటువంటి లెక్క ఎప్పుడైతే పూర్తవుతుందో, అది ఈ రాత్రి కావచ్చు, రేపు కావచ్చు, ఒకవేళ దేవుని దృష్టిలో ఎప్పుడు పూర్తవుతుందో, లెక్క పూర్తయిన మరుక్షణంలోనే జరిగే సంఘటన ఏంటో తెలుసా? అక్కడ అన్నాడు పెద్ద భూకంపం కలుగుతుందంట. భూకంపాలు తెలుసా మనకి? అమ్మా, భూకంపం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మనం ఉన్నామా? అమ్మా, మనకు తెలియదు. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి, కొన్ని దేశాల్లో భూకంపాలు వచ్చాయి, మన దేశంలో కూడా అక్కడక్కడ భూకంపాలు వచ్చాయి. అక్కడక్కడ వచ్చే భూకంపాలు వేరు, ఇక్కడ వస్తున్నటువంటి భూకంపం వేరు. ఇప్పుడు ఎక్కడో వచ్చింది అని అంటే అది మనం తెల్లారి వార్తల్లో చూస్తున్నాం. ఎక్కడో ఏదో జరిగిందంటే ఒక గంటలో న్యూస్ ఛానల్లో మనం వెంటనే చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ వచ్చే భూకంపం ఎలా ఉంటుందో తెలుసా? ప్రపంచంలో భూగోళం ఎక్కడున్నా సరే ప్రతి స్థలము కూడా ఒకేసారి గజ్జ 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 వణికే రోజు అది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు కూడా ప్రియులరా అది గజ్జ గజ్జ వణికేటువంటి సమయం. పెద్ద భూకంపం కలుగుతుందంట. పెద్ద భూకంపం కలిగినప్పుడు ఏం జరిగిందంట? ఇప్పుడు భూకంపం కలిగిందండి, ఇప్పుడు ఇక్కడ ఊగిపోతుంది ప్రభు రాకడ సమయానికి. మనం ఏం చేస్తాం చెప్పండి? పైన రేకే కదా, ఇదన్నీ పెద్ద ఏం కాదులే, మన మీద పడితే మాత్రం పెద్ద విషయం ఏం కాదులే అని ఇక్కడే కూర్చుంటామా? అమ్మా, ఇక్కడే ఉంటామా? మన ఇళ్లలో స్లాబ్ వేసుకుని 2 స్టేర్లు 3 స్టేర్లు వేసుకుని ఇంట్లో ఉంటాం. గజగజ వణికి బీటలు ఇస్తూ ఏమంటే పిల్లర్స్ అలా కదులుతూ ఉంటే ఇంట్లో ఉంటామా? ఎక్కడికి వస్తాం? ముందు బయటకు వచ్చేయాలి. ముందు 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 మన ప్రాణం దక్కించుకుంటే తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు ప్రతి మానవుడు కూడా ఏం చేస్తాడయ్యానంటే భూమండలం మొత్తం కూడా ఒక్కసారిగా గజ 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 వణుకుతుంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు, డ్యూటీల్లో ఉన్నవాళ్ళు, బంగ్లాల్లో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంట్రా బాబు కదిలిపోతున్నారు, గబగబ బయటికి వెళ్ళి ఏం జరుగుతుందా అని చూస్తే రాత్రి వారికి ఏమో చంద్రుడు ఎర్రగా కనబడతాడంట, పగటి వారికేమో సూర్యుడు నల్లగా కనబడతాడంట. ఏమైంది అక్కడ? చదవనమ్మా మాట. పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు రాలెను అనుంది అక్కడ. సూర్యుడు నలుపవుతాడంటారా? సూర్యుడు నలుపవుతాడంటారా? శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పటికే దాదాపుగా 10 భూములంత మచ్చ సూర్యగోళం మీద పడింది. మీరు ఎక్కువగా ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడుకోకుండా ఉంటే కొంతకాలం సూర్యుని కాపాడుకోగలము అని శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే దాని కొరకు చాలా విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంత మచ్చ పడింది అని అంటే
ప్రియులారా, రాబోయే రోజుల్లో ఆ మచ్చ కాస్త పెద్దదవుతుంది. ఆయన రాకడ సమయానికి ఒక్కసారిగా అది ప్రకాశించడము మానేస్తుంది. ఇప్పుడు ప్రకాశించడం మానేస్తే ఎలా కనపడుతుంది? ఇప్పుడు అది అమ్మా చీకటి, చీకటి అయిపోద్ది. మరి సూర్యుడు చీకటి అయిపోతే మరి చంద్రుడు ఎందుకు ఎర్రగవుతాడు? చంద్రుడు ఎందుకు ఎర్రగవుతాడు? చంద్రుడు తనకు తానుగా ప్రకాశించే అనుభవం లేదు ఆయన దగ్గర. చంద్రుడు తనకు తానుగా ప్రకాశించే సూర్యకాంతిని తీసుకుని ఆయన మనకు సాయంత్రం అయ్యేటప్పటికి వెన్నెల వలె కనబడుతుంది తప్ప తనకు తానుగా ప్రకాశించలేడు చంద్రుడు. ఇప్పుడు చంద్రుడికి ఎవరో ఒకరి దగ్గర తీసుకోవాలి కాబట్టి ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే, సూర్యుడి దగ్గర నుంచి తీసుకుందామంటే సూర్యుడు నలిపోయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడయ్యానంటే అరుణ గ్రహం దగ్గర నుంచి ఆ కాంతిని స్వీకరిస్తాడు. ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞులు ఎప్పుడో చెప్పేశారు. అరుణ గ్రహం అనగా మార్స్, ఆ గ్రహం నుంచి కనుక ఇది కాంతిని తీసుకుంటే అది మనకు కనపడే సమయానికంట అది ఎర్రగా కనబడుతుందంట. ఇప్పుడు సూర్యుడు నలుపవుతున్నప్పుడు, చంద్రుడు ఎరుపవుతున్నప్పుడు మరలా ఏం జరుగుతుంది? అక్కడ అకాలపు కాయలు రాలినట్లుగా అమ్మా ఏం జరుగుతుందంట? ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలుతాయి. ఒక ఆయన అన్నాడు, ఏమండి భూమి కంటే కూడా నక్షత్రం చాలా పెద్దది కదండి, మరి భూమి మీదకి వచ్చి పడిపోతే ఇప్పుడు భూమి అంతా నాశనం అయిపోద్ది కదండి, ఇంకా మనిషి ఎవడు ఉంటాడండి ఆ టయానికి అన్నాడు. ఒకవేళ అది పైన ఉన్నంతసేపు కూడా ఒకవేళ భూమి కంటే అది పెద్దదే కావచ్చు, కానీ అది ఆకర్షణ శక్తికి భూమి మీదకి వచ్చే సమయానికి అది తనకు దానుగా వెలుగుతూ ఉన్నటువంటి ఒక జ్యోతి అది భూమి మీదకి వచ్చి భూకక్షలకు వచ్చేసరికి పిల్లరా ఇప్పటికి కూడా అనేకమైనటువంటి నక్షత్రాలు రాలుతూ ఉన్నాయి భూమి మీదకి. కొన్ని శూన్యంలోకి వెళ్ళిపోతాయి, కొన్ని భూమి మీద పడుతున్నాయి అక్కడక్కడ. వాటినే ఉల్కలు అంటారు. ఉల్కలు అంటారు. రాలిన నక్షత్రాలను ఉల్కలు అంటారు. పిల్లల అలాంటి పరిస్థితి, అలాంటి అనుభవం ఇదిగో యేసు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో అనేక నక్షత్రాలు రాలుతాయి. రాలినప్పుడు ప్రియులరా నక్షత్రాలు పడ్డాయనేటువంటి గ్రహింపు మనకు ఆ సమయంలో వస్తుంది. అయితే జరిగినటువంటి సంఘటన, ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలుతాయంట. తర్వాత ఏమైందంట? 14వ వచనం, మరియు ఆకాశ మండలము చుట్టబడినటువంటి గ్రంథము వలె తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, అమ్మా ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడు ఎవడు? పెద్ద భూకంపం వచ్చింది. భూమి మీద ఉన్న ప్రతి వాడు బయటకు వచ్చి చూస్తున్నాడు. రాత్రిలో ఉన్న వాళ్ళకేమో చంద్రుడు ఎర్రగా కనబడుతున్నాడు, పగటిలో ఉన్న వాళ్ళకేమో సూర్యుడు నల్లగా కనబడుతున్నాడు. పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంట్రా పట్టపగలైతే ఇంత మబ్బు అయిపోయింది ఏంటి, చీకటి అయిపోయింది ఏంటి అని అనుకుంటున్న సమయంలో ఆకాశ నక్షత్రాలు రాలుతూ ఉన్నాయి. అక్కడక్కడ పడుతూ ఉన్నప్పుడు అయ్యి బాబా ఏంటి నక్షత్రాలు రాలుతున్నాయా? అదొక రకమైనటువంటి భయం. ఈ భయం కాస్త ఎక్కడికి వెళ్ళిందయ్యా అని అంటే పిల్లరా ఆ తర్వాత ఆకాశ నక్షత్రములన్నీ అయిపోయిన తర్వాత ఆకాశ మండలము చుట్టబడినటువంటి గ్రంథము వలె. ఏంటి ఆ మండలం? ఆకాశ మండలం ఏంటి? ఓజోను పొర, ఐసోటోపు ఆవరణము. దేవుడు సూర్యకాంతి డైరెక్ట్గా మన మీద పడకుండా, ఆ కాంతిని పడకుండా మనకు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ లేకుండా దేవుడు మధ్యలో కొన్ని పొరలు పెట్టాడు. ఇప్పుడు ఈ ఆకాశ మండలం అంతా చుట్టబడిన గ్రంథంలాగా వెళ్ళిపోతే పిల్లరా ఏం జరుగుతుందయ్యా అని అంటే సూర్యకాంతి డైరెక్ట్గా మన మీద పడుతుంది. ఇంకా ఆ తర్వాత అన్నాడు, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానాలు తప్పుతున్నాయంట. ఇప్పుడు భూమి గజగజ వణుకుతుంటే ఇక్కడ ఉండాల్సిన కొండ ఇక్కడ లేదు, ఇక్కడ ఉండాల్సినటువంటి ద్వీపం ఇక్కడ లేదు, జరిగిపోతున్నాయి, వాటి వాటి స్థానాలు తప్పుతున్నాయి.
ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇదిగో భూరాజులు, గనులుగా ఉన్నవారు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, దాసుడు, స్వతంత్రుడు ఈ కొండ గుహల దగ్గరికి వెళ్ళి బండ సందుల్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నారయ్యా అంటే దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చింది, దానికి తాళజాలిన వాడు. ఆ ఉగ్రత దినాన్ని ఎవడు తప్పించుకుంటాడండి? అసలు ఎంత భయంకరమైన పరిస్థితి, ఎలా తప్పించుకోగలం మనం? అందుకనే మనం ప్రారంభంలో చెప్పాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? అందుకే అదే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉగ్రత దినమందు ప్రియులరా ఎలా తప్పించుకోగలం మనం? అప్పుడు ఒకవేళ గబగబోచ్చి అయ్యా నాకు బాప్తిసం ఇచ్చేయండి అంటే అసలు ఎక్కడ ఉంటుంది అక్కడ అవకాశం నీకు? ప్రియులరా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఇదిగో ఈ పరిస్థితుల్లో నీ ఉన్నప్పుడు ధైర్యంగా ఉండగలవు. ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నీవు నిబ్బరం కలిగి ఉండగలవు. ఆయన ఒక మాట చెప్తున్నాడు అక్కడ, ఈ ఉగ్రత దినమును తాళజాలగలిగిన వాడు ఎవడు అని కొండ గుహల్లోనూ బండ సందుల్లోకి వెళ్ళి మొర్రపెట్టుకుంటున్నారంట. ఓ కొండ కొండ పైనుంచి పడిపోతున్నాయి, నన్ను కాపాడు. ఇలాగా అనేక రీతులుగా ప్రియులరా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. మరి ఇప్పుడు దాక్కున్నటువంటి వారిని ఎలా లాగాలి? చాలా మంది దాక్కున్నారు అక్కడ, చాలా మంది కొండ గుహల్లో దాక్కున్నారు, బండ సందుల్లో దాక్కున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని అనుకునేటువంటి సమయంలో దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మహాజ్ఞానము కలిగిన వాడు. 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండా ఉండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. ఏం చేశాడంట? వీళ్ళు ఏం చేశారంటే భూమి కదులుతుంటే ఒక బండ కిందకి వెళ్ళి దాక్కున్నారు, పైనుంచి ఏదన్నా పడుతుంటే ఆ సందుల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఏ కాళ్ళు చెయ్య ఇరిగినా పర్వాలేదు కానీ ప్రాణాలు కాపాడుకోవచ్చులే అన్నట్లుగా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ దాక్కున్న వాళ్ళని ఏమంటారు దాన్ని, కన్నంలో ఉన్నటువంటి ఎలకని బయటికి లాగటానికి మానవులుగా మనం చెరువుల దగ్గర ఎలాంటి ప్రయత్నాలు చేస్తామో ఇక్కడ దేవుడు కూడా ఏం చేశాడంటే ఇప్పుడు పిల్లరా 4 దిక్కులలో వాయువులు, వాయువు అంటే గాలి, ఇప్పుడు గాలి రాకోకుండా ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఏం చేశాడు ఆయన? ఏ చెట్టు మీదైనా సముద్రం మీదనైనా భూమి మీదనైనా గాలి వీచకుండా ఉండునట్లు భూమి యొక్క 4 దిక్కులను వాయువును పట్టుకొని ఉండగా చూచి తిని. దేవుడు గాలి ఇస్తే అది మనం పీల్చుకుని బ్రతుకుతాం. ఇప్పుడు దేవుడు గాలి ఆపేసాడు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఎక్కడ దాకుండా ముందు బయటికి రావాల్సిందే. కాసేపు ఎండలో వస్తే ఇప్పుడు కరెంటు పోయిందంటే మన బైబిల్లో పాటల పుస్తకాలే మనకి ఇసునిగర్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు భూమి యొక్క 4 దిక్కులలో ఉన్నటువంటి గాలిని దేవుడు ఆపుతుంటే జరిగినటువంటి సంఘటన చూడండి. 2వ వచనం, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదశ దిక్కు నుండి పైకి వచ్చుట చూచి తిని భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో అంటున్నాడు, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని దగ్గరగా చెప్తున్నాడు. 4 దూతలు 4 దిక్కుల నుంచి కూర్చుని గాలిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు గాలి లేకపోతే మనిషి బ్రతకటం కష్టం. ఇప్పుడు సూర్యదశ దిక్కు నుండి ఒక దూత వచ్చి అంటుంది, అయ్యా ఒక్క క్షణం, పౌలు గారు అంటాడు, రెప్పపాటులో మనము మార్పు పొందుదుము అంటాడు. రెప్పపాటులో. ఇప్పుడు ఈ దూత వచ్చి అంటుంది, అయ్యా ఇదిగో మా దేవుని యొక్క దాసులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని మేము తీసుకుని వెళ్ళాలి అని చెప్పి, నేను ఇందాక చెప్పాను కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 29, 30, 31లో అక్కడ చూస్తే దేవుని దూత వచ్చి 31వ వచ్చిన చదువు ఒకసారి తీసుకుని ఎవరైనా ఉంటే, తన దూతలను పంపును, వారు ఆకాశము క్రింద ఆకాశము నుండి యొక్క ఈ చివర నుండి ఆకాశము
ఆకాశము యొక్క ఆ, ఈ చివరి నుండి ఈ చివరి ఆ నుండి చివరి వరకు ఆ చివరి వరకు ఏంటంట నలుదిక్కుల చూడండి నుండి ఒకసారి. ఆకాశము క్రింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఏం చేస్తాడంట? నలుదిక్కుల నుండి ఆయన అమ్మా, ఏర్పరచుకున్న వారిని తనను ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. పోగు చేస్తారు. పోగు చేసే సందర్భమే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన అన్నాడు, సూర్యోదయ దిక్కు నుంచి వచ్చినటువంటి దూత, అయ్యా ఒక్క క్షణం, మా దేవుని దాసులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని మేము తీసుకుని వెళ్తాం అని అనగానే వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు, అంతము వరకు సహించిన వారు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతారన్నాడు? రక్షించబడతారు. అంతము వరకు సహించిన వాడు. అప్పటి వరకు మనం ఉంటే మనం సహించాల్సిందే. ఈలోపే దేవుడు మనల్ని పిలుచుకుంటే దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఈ ముద్రించినటువంటి వారి లెక్క గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, 9వ వచనం చదువుదాం. ఆయన 9వ వచనం చదివమ్మా. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడెను అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ నేను చెప్తున్నాను, ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడయ్యా అనంటే, ఆ తర్వాత వచనంలో 144,000 మంది గోత్రానికి 12,000 చొప్పున 144,000 మంది ఇశ్రాయేలీయులను ప్రథమ సంతానంగా తీసుకుంటే, ఈ భూమండలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతుల్లో ఉన్నటువంటి వారు ప్రతి వంశములోను, ప్రతి జనములోను, ప్రజలలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపలేని ఒక గొప్ప జన సమూహమును చూశాడంట. వాళ్ళందరికీ తెల్లని వస్త్రాలు ఇచ్చి వారందరూ కూడా ఏమయ్యారు అనంటే, పిల్లల సింహాసనము దగ్గరికి వెళ్ళారంట. ఆ వచనాలు మీరు తర్వాత చదువుకోండి. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము నుండి వారు రక్షించబడినటువంటి సంఘముగా వాళ్ళు ఏం చేశారయ్యానంటే, వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ అంటాడు 14వ వచనంలో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అనంటే, అయ్యా నీకే తెలియనగా అతడు ఎలాగూ నాతో చెప్తున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుక్కుని వారిని తెలుపు చేసుకున్న వారు, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు, ఆయనను సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైనటువంటి వాడు తానే తన గుడారం వారి మీద కప్పుతుంది. ఇక మీదట వారికి ఏముండదు? ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుడి ఎండ ఉండదు, వడగాలి ఉండదు. పిల్లరా, ఏలయనగా సింహాసన మధ్యముందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఈ భూమి మీద వారిని పడినటువంటి ప్రయాస, వారు కార్చిన కన్నీరు దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఉంది అక్కడ. ఇది ప్రభు యొక్క రాకడ. ఏ విధంగా ఆయన వస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. దాదాపుగా మీకు చాలా రోజులు చెప్పాల్సినటువంటి పాఠం గంటల్లో పరిగెత్తించుకుంటూ వచ్చాను. ప్రియులారా, ఇక్కడ మృత్యుదూత ఏలుబడి చేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. హతసాక్షులు ముద్రణా కాలంలో మనం ఉన్నాం. హతసాక్షులు లెక్క పూర్తయితే ఖచ్చితంగా ఆయన ఏ రకంగా ఆయన వస్తాడో ఆ యొక్క విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆయన లెక్క పూర్తయిందంటే ఇదిగో ఈ విషయాలన్నీ జరుగుతాయి. జరుగుతున్నప్పుడు ప్రియులారా, ఒకవేళ అప్పటి వరకు కూడా మనము పొందుకున్నటువంటి రక్షణ కొనసాగించుకోలేకపోతే, అప్పటి వరకు కూడా ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తే, అప్పటి వరకు కూడా దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత చూద్దాంలే, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం మారు మనసు పొందాను, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటాను, ఈ సంవత్సరం కాదు తర్వాత పొందుతానులే అంటూ నిర్లక్ష్యం చేసుకుంటూ వెళితే పిల్లరా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఏలుబడి చేయాల్సి వస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దైవ జనాంగమా, తన ప్రజలందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయము నుండి విడవబడిన వారికి కలిగేటువంటి శ్రమలు ఒక్కొక్కటిగా అక్కడ మనకు రాసిపెట్టాడు. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందయ్యా అనంటే ఇక్కడ చెప్పినటువంటి మాట,
6వ అధ్యాయము 12వ వచనము నుండి 7వ అధ్యాయం ఆఖరి వరకు దేవుడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళేటువంటి ప్రక్రియ, ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మన కొరకు రాయించి పెట్టాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ పిల్లరా, దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెతకాలి. దొరుకు కాలమంది అంటే దొరకని కాలం ఉన్నదనే కదా దాని అర్థం. ఇప్పుడు ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు సోదరుడా, సోదరి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువు రాకడ సమీపముగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. చక్కటి సువార్త సభలు మనం పెట్టుకున్నాం. మన విశ్వాస జీవితాలు బలపడదాం. ప్రభు రాకడ కొరకు ఈ రాత్రి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానండి అనేటువంటి తీర్మానము కలిగి విశ్వాస యోధులుగా మనం కనబడాలి. ఎత్తబడే వరుసలో మనం ఉండాలి. అందుకోసమే దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చాడు. అందుకోసమే దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఎంత భయంకరమైనటువంటి విపత్తులు, తెగుళ్ళు, రకరకాల మరణాలు, రకరకాల ఇబ్బందులు వస్తున్నా కూడా ప్రియులారా, దేవుడు తన అపారమైనటువంటి కృప చేత మనలను బ్రతికిస్తూ ఉన్నాడు. పెన్నాడలో నా ప్రియ సహోదరులు ఉన్నారు, నా బిడ్డలున్నారు, నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది. ఇంకా మా రక్షణ పొందాలని ప్రభు నీ విషయంలో, నా విషయంలో ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడేమో. కొందరు ఆలస్యం ఎంచుకుంటున్నారు, కానీ ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. రక్షించబడినటువంటి మనము ఆ రక్షణను కడవరకు కొనసాగించుకుందాం. రక్షణలో అంతము వరకు, విశ్వాసయాత్రలో శోధన వచ్చినా, విశ్వాసయాత్రలో కష్టం వచ్చినా, విశ్వాసయాత్రలో ఇబ్బందులే కలిగినా నమ్మకంగా మన యొక్క విశ్వాసయాత్రను నమ్మకంగా కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఈ మాటలు మనందరి వెన్నికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరము కూడా ప్రార్థన మనసుతో ఉందాం. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ సంచరిస్తున్నటువంటి సమయం. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. అనుకూలమైనటువంటి సమయంలో మనం రక్షణ పొందకుండా ఉంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎంత భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతూ ఉంది విడవబడినటువంటి వారికి. నిజంగా ఆ ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి రక్షణ ఈ రోజున నీకు అనుభవం కలిగిన వారిగా మనం ఉన్నామా? ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి ఒక్కసారి ప్రభువా, నన్ను ప్రేమించి ఈ ఉజ్జీవ స్వార్థ సభలు ఏర్పాటు చేసావయ్యా. క్రీస్తులో సంఘములో మమ్మల్ని సంఘ సభ్యులుగా చేసావయ్యా. మా పట్ల మీ ప్రణాళిక అధికముగా చేసావయ్యా. ఎంత గొప్ప దేవుడు! నీ కృప మా ఎడల హెచ్చుగా చేస్తున్నావయ్యా. నీ జాలి కలిగిన మనసులో నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిని మాకు మీద కుమ్మరింపచే ప్రభువా. మమ్మల్ని మీ వశము చేసుకోండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అందరము నోరు తెరిచి చిన్న ప్రార్థన కళ్ళు మూసుకొనండి. మోకరించగలిగిన వారు మోకరించండి, లేక మీరున్న స్థలంలో కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. నీవు కూలిపోదువో స్తోత్రం. తెలియదురా నీకు ఏ ఘడియో రాలిపోదువో, నీవు కూలిపోదువో. తెలియదురా నీకు ఏ ఘడియో. పువ్వురాలు విధముగా రాలిపోదువో, పువ్వురాలు విధముగా రాలిపోదువో. అయ్యో
రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. రేపు నీది కాదని తెలుసుకో, గుడగవురా నీవు గుడగవురా, బ్రతుకవురా నీవు మట్టివిరా, బ్రతుకవురా నీవు మట్టివిరా. అయ్యో అయ్యో మానవా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. నిజమే కదా, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఆయన రాకడకు అనేకమైన సంభవాలు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. నిజంగా బలిపీఠము కింద వధింపబడిన వారి యొక్క ఆత్మల లెక్క పూర్తవితే, ఈ రాత్రి పూర్తవితే మన ప్రభువు మిక్కుటమైనటువంటి వేండ్రముతో పంచభూతములు లయమైపోయేటువంటి ఆ ప్రళయ దినము రాబోతూ ఉన్నది. నీవు పోయినప్పుడు ఏడ్చెదరు, నీవు పోయినప్పుడు ఏడ్చెదరు, ఎవ్వరు రారయ్యా నీ వెంట, ఎవ్వరు రారయ్యా నీ వెంట. అయ్యో అయ్యో మానవా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. పువ్వు రాలు విధముగా రాలిపోదువో, పువ్వు రాలు విధముగా రాలిపోదువో. నిజంగా దేవుని రాకడ సమీపముగా ఉన్నది. సరైనటువంటి సిద్ధపాటు నీవు కలిగి ఉన్నావా? నిజంగా దైవజనులు తెలియచేసిన ప్రకారముగా ఆయన భవిష్యత్తు కాల సంగతులను గూర్చి, ముద్రలను గూర్చి తెలియచేయబడిన రీతిగా ప్రతి ముద్ర దాని యొక్క నెరవేర్పు ఈ అంత్యకాలాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎక్కడున్నామంటే మన ప్రభు రాకడికి చాలా సమీపంగా ఉన్నాం. సరైన సిద్ధపాటు నీకుందా? ఒకసారి మంచి తీర్మానం కలిగి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ మొదటి కూడికను మీరు ఘనంగా జరిపించిన విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యము మంచి ఫలాలు ఫలించడానికి మీ తోడ్పాటు దయచే. రెవరెండ్ నేతల జ్ఞాన ప్రకాశంగా తండ్రి ప్రభా, రాకడ గురించి మేమే స్థితిలో ఉన్నామో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మారు మనసు పొంది రక్షణ పొంది రాకడ కోసమై సిద్ధపాటు కలిగినటువంటి బిడలంగా ఉండాలని తండ్రి ప్రభు వారు విత్తినటువంటి విత్తనం ఫలాలు ఫలించేటటువంటి యోగ్యత దయచేయమని కోరుతున్నాను. వారి పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభ సేవకులుగా తర్బీదు
చేస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. బైబిల్ కాలేజీని దీవించండి. అదేవిధంగా ప్రభా, దేవుని సంకల్ప సంఘాల సహవాస డైరెక్టర్గా కూడా వారు చేస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. వారిని తండ్రి ప్రభు, వారి భార్య బిడ్డలను మీరు దీవించి మీ కృపతో నింపి బలపరచండి ప్రభా. ఈ మొదటి కూడికలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి బిడ్డపై మీ యొక్క ఆత్మను కుమ్మరించండి తండ్రి. తండ్రి రాకడ అతి సమీపముగా ఉంది ప్రభా. మేము మారు మనసు పొంది బాప్తిసం ద్వారా మీకు దగ్గరవుతూ తండ్రి ఆ నిత్య జీవములో ప్రవేశించడానికి మీ తోడ్పాటు దయచేయమని కోరుతూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మాకు సిద్ధపాటు కావాలి తండ్రి. మేము మీ సన్నిధిలో ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. ప్రార్థనా శక్తి కలిగి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి జీవించేటటువంటి యోగ్యత మాకు దయచేయమని కోరుతున్నాను. సంఘాన్ని దీవించండి, సంఘాన్ని బలపరచండి ప్రభా. మీ కృపతో నింపండి తండ్రి. అదేవిధంగా సంఘ సిఆర్ గారిని, డెలిగేట్ గారిని, సంఘ పెద్దలు, పిసిసి పెద్దలు, వారికి ఇచ్చినటువంటి భార్య బిడల్కి మీ తోడు, మీ సహవాసం ఉంచండి. నేటి దినాన్ని దైవ వర్తమానం అందించినటువంటి దైవ సేవకుల్ని తండ్రి ప్రభా, కానుక ఇచ్చి స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబం మారుమూడి మోహన్ రావు గారు, అదేవిధంగా వారి సతీమణి గారు ఝాన్సీ గారి నిమిత్తమై మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారిని బలపరిచి మీ కృపతో నింపి వారు చేయించినటువంటి ఉద్యోగములు మీ తోడు, మీ సహవాసం నుంచి వారి రాకపోకల్లో తండ్రి ప్రభు మీ కాపుదలు, మీ భద్రతను అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, వారి గిన్నె నిండి పొల్లేటటువంటి యోగ్యత దయచేయమని కోరుతున్నాను. కృపామడి దయగల మా తండ్రి. అదేవిధంగా దైవ సేవకులకు నేటి దినాన్ని తండ్రి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబానికి కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సభల నిమిత్తమై గుప్పెళ్ళు విప్పుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ రాత్రి కాపుదల రేపు అనోదయం లేచి మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, కీర్తించి మీ నామాన్ని హెచ్చించేటటువంటి భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచినవ్వండి. పరలోకమందున్న మా తండ్రి,